2026 ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ సైప్రస్లో జరుగుతుంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫైయింగ్ టోర్నమెంట్. ఇండియా నుంచి 16 మంది పాల్గొంటున్నారు. వీరిలో కోనేరు హంపి ఒకరు. భారతదేశానికి చెందిన టాప్ మహిళా గ్రాండ్ మాస్టర్. భద్రతా కారణాల దృష్ట్యా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నారు. ఈ టోర్నమెంట్ జరిగే ప్రదేశం సైప్రస్. మిడిల్ ఈస్ట్కి దగ్గరగా ఉంటుంది. అక్కడంతా యుద్ధ వాతావరణం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. భద్రతా కారణాల వల్ల తను ఈ పోటీల్లో పాల్గొనని ప్రకటించింది. ట్రావెల్ పరంగా ఇబ్బందులు వస్తాయని, ఒక మహిళ అంత దూరం ప్రయాణించి ఆడటం చాలా కష్టమని, యుద్ధ పరిస్థితుల్లో ఈ ఆట ఆడటం అంత సమంజసం కాదని, చాలా కష్టమని పేర్కొన్నారు. సైప్రస్ కాకుండా మరొక ప్రదేశంలో నిర్వహించవచ్చు కదా అని అన్నారు. అందుకు అందమైన రిసార్ట్స్లో నిర్వహిస్తున్నాం అని చెప్పారు. అయితే ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ మరియు ఇతర ప్రాంతాల్లో మంచి రిసార్ట్స్ ఉన్నాయి, వాటిలో నిర్వహించుకోవచ్చు కదా అని అన్నారు. మిగతా ప్లేయర్స్ ఆడుతూ ఉంటే మీరు ఎందుకు ఆడటం లేదు అంటున్నారు. ఎవరికైనా భద్రత అవసరం. ఈ పరిస్థితుల్లో ఆడటం అవసరమా అనేదే నా ప్రశ్న. ఈ టోర్నమెంట్ ఆడకపోతే ఫిడే భారీ జరిమానా విధిస్తుంది అంటున్నారు. దాన్ని నేను పట్టించుకోను. ఆటగాళ్లు నిజాలు మాట్లాడకూడదనే ఈ జరిమానా విధిస్తున్నారు. నేను డబ్బు కోసం, వాణిజ్య ప్రకటనల కోసం గేమ్ ఆడటలేదు. చెస్ అంటే ఇష్టంతో ఆడుతున్నాను. మిగతా ప్లేయర్స్తో నేను మాట్లాడలేదు. ఎవరిష్టం వారిది. ఈ నిర్ణయం త్వరగా తీసుకున్నది కాదు, చాలా ఆలోచించి తీసుకున్నది. నా ప్రొఫెషనల్ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన గ్రాండ్ మాస్టర్ నకమోరా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ యుద్ధ పరిస్థితుల్లో జరుగుతుందని. కోనేరు హంపి స్థానంలో ఉక్రెయిన్ చెందిన అన్నా ముజిచిక్ ని ఎంపిక చేశారు.